గుడ్ మార్నింగ్ సూర్య అయితే ఎక్కడా లేడు అసలుకి. గుడ్ మార్నింగ్ చెప్దాం అనుకుంటే ఈ బ్యూటిఫుల్ నేచర్ ప్రదేశం మధ్యనే మన డే అయితే స్టార్ట్ అయిపోయింది. 45 ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఇకైతే మనం ఈ ప్రదేశం నుంచి వెళ్తున్నాం పక్క స్టేట్కి. గుజరాత్ స్టేట్లో అయితే ఆల్మోస్ట్ చాలా ప్రదేశాలే తిరిగాం కదా, ఎంతోమంది పరిచయాలు పలకరింపుల మధ్యన మన జర్నీ అనేది చాలా కూల్గా ప్రతిరోజు నేచర్ మధ్యన జరుగుతూ వెళ్ళిపోతూ వచ్చింది. ఇప్పటికైతే ఇక ఈ స్టేట్ను వదిలే సమయం అయింది. లాస్ట్ డే ఇన్ గుజరాత్, లాస్ట్ ఊరు, లాస్ట్ స్టేయింగ్ ఈ ప్రదేశంలోనే, లాస్ట్ పెట్రోల్ పంపులో స్టే, లాస్ట్ గుడిలో స్టే, లాస్ట్ డే ఇన్ గుజరాత్లో. ఇక కొండలైతే మనకు స్వాగతం పలుకుతూ ఉంటాయి కొద్ది దూరం వరకు. ఆ అవతల కూడా ఏంటో తెలియదు, కొత్త రాష్ట్రము, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త పరిచయాలు, ఇలా ప్రతి ఒక్కటి కొత్తగానే. ఈ డే 45 ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఓబులవారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్ వీల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ఓబులవారిపల్లిలో మొదలైన మన ప్రయాణం 45వ రోజు కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక మాస్ట్రో వీల్స్ పై కలుద్దాం. నేషనల్ హైవే దగ్గరికి అబుదాబి రోడ్డు ఏంటో చెప్తాను. ఇక అదే నేషనల్ హైవే 27 పైకి అయితే వచ్చేసాం. సూర్య కాస్త పలకరించు సూర్య. కొద్ది మీటర్ల దూరంలోనే ఇంకొక స్టేట్ బార్డరు. మరి అక్కడ వెల్కమ్ బోర్డు ఉంటుందా ఎంత ఎగ్జైట్మెంట్గా వెళ్తూ ఉన్నాను చూద్దాం. మరి అన్ప్రెడిక్టబుల్ ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్, చాలా రోజుల తర్వాత చాలా సంతోషాల మధ్యన ఇంకొక స్టేట్లోకి ఎంటర్ అయిపోతూ ఉన్నాము. ఇక ఫైనల్గా స్టేట్ దాటే ముందు చెక్ పాయింట్ అయితే వస్తుంది, చెక్ పోస్ట్. ఆ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. యువతల గుజరాత్ పోలీస్ స్టేట్ ట్రాఫిక్ బ్రాంచ్. ఇక అవతల అయితే అన్ప్రెడిక్టబుల్ స్టేట్. చెక్ పోస్ట్గా అయితే దాటేసాము. నాకైతే ఎక్కడ వెల్కమ్ బోర్డ్ అనేది కనిపించడం లేదు. స్టేట్కి సంబంధించింది, మరి ఉంటుందా ఉండదా అయిపోయింది. ఇదే ఈ పాయింట్గా అయితే బాయ్. ఇక ఈ పాయింట్గానే ఇక మ్యాప్లో చూపిస్తూ ఉంది ఎక్కడ వెల్కమ్ బోర్డు అనేది మొదలవుతుంది. ఆ స్టేటు చెక్ పోస్టు ఈ మధ్యలోనే వెల్కమ్ టు ఏరియా అదేదో చూపిస్తూ ఉంది. అక్కడ మనకు కావాల్సింది ఈ స్టేట్ వెల్కమ్ బోర్డు కదా, ఎక్కడుంది ఇంకా. ఎగ్జాక్ట్గా అయితే గూగుల్ మ్యాప్స్ ప్రకారము, గూగుల్లో చూపించిన బార్డర్ క్రాసింగ్ ప్రకారము ఈ పాయింట్లోనే ఉన్నాం. అవతల గుజరాత్, ఇక యువతల అయితే రాజస్థాన్. ఒక వీల్ రాజస్థాన్లో, ఒక వీల్ గుజరాత్లో అయితే ఉన్నాము మేముగా. మరి ఇక్కడెక్కడ వెల్కమ్ బోర్డుగా అంటూ ఏది లేదు, కొన్ని ఊర్లుగా ఉన్నాయి. అక్కడ ఎక్కడుంది వెల్కమ్ అనేది, మరి ముందు పక్కనే ఎక్కడన్నా ఉంటుందా ఏంటో తెలియడం లేదు. అసలు ఏంది వెల్కమ్ బోర్డు లేక. ఇక యువతలైతే అయిపోయింది గుజరాత్ చెక్ పాయింట్. ఇక మొదలవుతుంది రాజస్థాన్ చెక్ పాయింట్. ఇక్కడ ఏదో ఒక బోర్డు ఉంది చూశాను, అయినా అక్కడ వెల్కమ్ అంటూ లేదు. చూద్దాం మరి అక్కడ ఏముందో. ఇక్కడ వెల్కమ్ బోర్డుగా కనిపించట్లేదు, మరి ముందు పక్కన ఎక్కడ ఉంటుందో తెలియదు. ప్రెసెంట్ అయితే గుజరాత్లో ఒక వీలు, రాజస్థాన్లో అయితే ఒక వీల్ అయితే మ్యాస్ట్రోకు ఉంది. మన నెక్స్ట్ వెళ్తున్న రాష్ట్రం అయితే రాజస్థాను. సక్సెస్ఫుల్గా వితౌట్ పొల్యూషన్గా రాజస్థాన్లోకి ఎంటర్ అయిపోయినాం. ఓబులవారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్లో ఇప్పుడైతే మనం రాజస్థాన్లోకి వెళ్తూ ఉన్నాం. మాస్ట్రో వెళ్ళిపోదామా వితౌట్ పొల్యూషన్గా రాజస్థాన్లో చాలా ప్రదేశాలు చూసుకుంటూ. ఓకే సై అంటూ చాలా డిసప్పాయింట్గానే ఉన్నాను నిజంగా. అక్కడ ఎక్కడ కనిపించట్లేదు వెల్కమ్ అనే బోర్డు, సైన్ బోర్డు అని కానీ చిన్నది కూడా లేదు. బార్డర్గా అయితే దాటేశాను, ఒక 100 మీటర్ల లోపలికి కూడా వచ్చేసాను. అక్కడ చెక్ పాయింట్గా ఉంది కానీ ఆ చెక్ పాయింట్ దగ్గరైనా కానీ వెల్కమ్ టు అని లేదు. మరి వీళ్ళు బార్డర్ల ప్రకారంగా మార్చేశారో తెలియదు. గూగుల్ తల్లి ఏమన్నా బార్డర్ని ఇంకా మార్చకన్నా ఉందో తెలియదు. అక్కడ కూడా కొన్ని బోర్డులుగా ఉన్నాయి. ఆ ముందు పక్కన ఏమన్నా ఉంటుందేమో చూద్దాం. ఉంటేనే వెల్కమ్ బోర్డు ఉంటేనే ఆ కిక్ అప్ప, లేకన్నా అంటే ఏముంది. కిక్ అంటే కిక్గానే ఉంటుంది, వెల్కమ్ లేకన్నా ఉంటే కిక్ ఎలా ఉంటుంది అసలుకి.
ఇదైతే మరి దారుణం, వెల్కమ్ బోర్డు అనేది లేకుండా కనీసం సైన్ బోర్డు ఏదో ఒకటి ఉంటుంది కదా, మరి వెల్కమ్ బోర్డు అనేది లేదు. దారుణం అంటే దారుణం నిజంగానే. ఇదైతే రాజస్థాన్లో ఓన్లీ ఎడారే అంటూ చాలా మంది చాలా చిన్నప్పటి నుంచి వింటూ 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 వచ్చేసినాము. ఇప్పుడు రాజస్థాన్కి ఎంటర్ అయినాను. చూడండి మేఘాలను తాకే విధంగా కొండలైతే మొత్తం ఇటువైపు కూడా మొత్తం కొండలే. ఇప్పుడు వెళ్తున్న భూభాగంగా కొండ ప్రాంతాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడైతే ఇక్కడ వెల్కమ్ బోర్డు లేదనే ఆలోచన పక్కన పెట్టేస్తే ఇక్కడ మాత్రం నిజంగా నేచర్ అయితే బ్యూటిఫుల్గానే మనకైతే రాజస్థాన్లోకి వెల్కమ్ చెప్పిందని అనుకోవాలి. మొత్తం కొండల ప్రాంతాలు. ఇక్కడ అబూ మౌంట్ అని ఒక ప్రదేశం అయితే ఉంది. ఇంకా అన్ప్రెడిక్టబుల్గా కొండల్లోనే మార్గం అయితే. మరి చూద్దాం ఆ ప్రదేశానికి. రాజస్థాన్ గ్రానైట్సే, ఎక్కడ చూసినా కానీ రాజస్థాన్ గ్రానైట్స్. ఇక్కడి నుంచే దేశపు నలుమూలలకి ఈ గ్రానైట్స్ అనేవి సప్లై అవుతాయి. నాకు తెలిసి ఎక్కువగా ఇక్కడనే కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ముడి సరుకుని ఇలా కలర్స్గా డిజైన్స్గా కోతలు కోసి పాలిష్ చేసి ఫైనల్గా ఒక లుక్కి అయితే తెస్తారు. మొత్తం అవే నిన్నటి నుంచి కనిపిస్తూ ఉన్నది బార్డర్ పరిసరాల్లో. అయితే ఆ నేషనల్ హైవేని వదిలేసి ఇలా సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చేసాము. నేషనల్ హైవే పైనుంచి ఫ్లైఓవర్గా పోతుంది. సర్వీస్ రోడ్లో కాస్త పని ఉంది. ఒక ప్రదేశానికి అయితే వెళ్ళేసి ఆ తర్వాత నేషనల్ హైవే పైన కంటిన్యూ అవుదాం. అంబాజీ అబూ రోడ్, ఉదయ్పూర్ చూద్దాం. ఉదయ్పూర్ పేరు మనమైతే ఇక్కడ ఒక ప్రదేశానికంటూ వచ్చేసాం. ఆల్మోస్ట్ దగ్గర ప్రదేశం దగ్గరికి. కానీ తీరా చూసి అక్కడ అడిగితే ఆ ప్రదేశం ఇక్కడ కాదు, 22 కిలోమీటర్ల అవతల ఊర్లో ఉండే ప్రదేశం. అది ఇక్కడగా చూపిస్తూ ఉంది. ఇక్కడగా సెట్ చేశారు. చాలామంది ఆ ప్రదేశం అనుకొని ఇక్కడికే వస్తూ ఉన్నారు అని చెప్పారు. ఇక ఈ ప్రదేశం కూడా ఒక చిన్న టెంపుల్ లాంటిది, కాకంటే గోల్డెన్ టెంపుల్ లాంటిది. బంగారు గుడి గోపురము. అట్లాంటి టెంపుల్ అనుకొని వస్తే ఇక్కడ మామూలు టెంపుల్గా అంటే టెంపులే, మామూలు టెంపుల్గా అయితే ఉంది. ఇక మన పయనంలో ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. ఆ 22 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ వచ్చి అంత ఇంట్రెస్ట్ కాదు, వెళ్ళాలనిపించట్లేదు అంతే. ఇక హైవేలోకి అయితే వచ్చేసాము. ఈ ప్రాంతంలోని మౌంట్ అబూ అనేది బ్యూటిఫుల్ ప్లేసే. కాకంటే వెళ్ళాలి ఒక 30 కిలోమీటర్లో ఎంతో కొండల్లోనే వెళ్ళాలి. అయితే పావురాల కోసము ఈ విధంగా కట్టేసి ఉన్నారు. కువ్వలుగా ఉంటాయి పావురాలు. పైన అయితే తిరుగుతూ ఉన్నది గాలివాటానికి నెమలి అనేది. ఈ నేచర్కి కొండలకైతే ఫ్లాట్. నిజంగా రాజస్థాను నేను అనుకున్నట్టు కాదు, చిన్నప్పటి నుంచి విన్నట్టుగా కాదు, కొండల పరంగా ఫ్లాట్గా అయిపోయినాను నిజంగా. ఇంత నేచర్లో చుట్టూ చూస్తుంటే కొండల మధ్యనే హైవేలు దూసుకుపోతూ అటువైపు కూడా ఉన్నాయి. కాకంటే మేఘాలు అనేసి మింగేసినాయి కొండల్ని మింగేయలేదు, కొండలే చొచ్చుకొని మేఘాల్లోకి వెళ్ళిపోయినాయి. అట్లా మసకగా కనిపిస్తూ ఉన్నాయి నాకైతే. ఒక టవర్ కంటే 2 ఎక్కువగానే ఉన్నాయి అవతల. వచ్చినాను ఈ రాజస్థాన్లో అయితే వెల్కమ్ బోర్డుగా లేదు. ఒక డాబాలకైతే వచ్చాను. డాబాలో అవన్నీ ఉన్నాయి. ఇక రోటీ చెప్పాను, ఒక పాలక్ పన్నీర్ అయితే చెప్పాను. తాళి లేకుండా రోటీ చెప్పాను. ఏందో నూనె వేసినారో నెయ్యి వేసినారో తెలీదు. ఇది అదే పన్నీర్ టిక్కా తినేసి బయలుదేరదాం. బిల్లు అయితే వేస్తారు నాకు తెలిసి 250. ఎందుకో పన్నీర్ టిక్కా తినాలనిపించింది. దేవ్వారు 286 అంటే ఆ ఊరికి పోతామో లేదో కూడా తెలీదు. ఏ ఊర్లకు పోతామో తెలీదు. కొంత దూరం వరకు ఈ నేషనల్ హైవే పైన వెళ్ళి ఆ తర్వాత వేరే డైవర్షన్ అయితే తీసుకోవాలని తెలుసు. డాబాలో తిన్నాను 2 రొట్లు, ఆ పాలక్ పన్నీరు 200 అయింది. ఫుల్గా తినేసినట్టే అనిపించింది. అయితే కడుపు నిండాకు
కొండలు అయితే నిజంగా ఆశ్చర్యానికే గురి చేసాయి. అన్ప్రెడిక్టబుల్ గానే ఈరోజు అయితే ప్రెడిక్ట్ చేసినట్టు వెల్కమ్ బోర్డు లేదు, ప్రెడిక్ట్ చేసినట్టు ప్రొడక్షన్ చేసినట్టు మనం రాజస్థాన్ అంటే ఎడారిగానే కదా అనుకునేది, ప్రొడక్షన్ చేసినట్టు లేదు. అన్ప్రెడిక్టబుల్ గానే వెల్కమ్ బోర్డు లేదు, అన్ప్రెడిక్టబుల్ గానే కొండలుగా ఉన్నాయి నేచరు. అక్కడ తీక్షణంగా చూస్తే కనిపిస్తుంది కొండ ఎంత ఎత్తులో ఉండదో, మేఘాలకు పైకి ఎదురు భాగాన్ని కూడా అట్టే ఉన్నాయి. అది అక్కడ కొండ లోపలికే, మేఘాల లోపలికే ఉన్నాయి కొండలు. రాజస్థాన్ ఏంది, కొండలు ఏంది అసలుకి. ఆ గుజరాత్ లో రాజ్కోట విసిపెట్టినట్టు ఇక్కడ ఈ మౌంట్ అబు అయితే విసిపెట్టడం లేదు మనల్ని, చుట్టూరు చుట్టుకొని వచ్చినా కానీ ఉండదు. మౌంట్ అబు అంటే ఇగో ఆ విధంగా కొండ పైన ఒక గోపురం లాగా ఉంటుంది. ఇది అంటే కాదు, చాలా పెద్ద కొండ పైన గోపురం లాగా కనిపిస్తుంది. అవన్నీ చూడండి కొండలు ఆకాశంలోకి లోపలికి ఉన్నాయి. బహుశా అదేనేమో మౌంట్ అబు, చూస్తాను ఒకవేళ మ్యాప్లో. అదే అయితే కొండ ఎక్కాలి ఇప్పుడు. రూట్ కూడా అటు ఒక్క నుంచే డైవర్షన్గా ఆ కింద నుంచి అటు పోవాలా, అదేనేమో నాకు తెలిసి. వెళ్తే మాత్రం మేఘాలని చేతితో పట్టుకోవచ్చు అక్కడికి వెళ్తే మాత్రము. బ్యూటిఫుల్గానే ఉంది లొకేషన్గా అయితే. గుజరాత్లో అంటే ఇప్పటి వరకు గుజరాత్ కట్టడాలుగా చూసాము. మరి రాజస్థాన్లో ఎలా ఉంటాయి, ఏ ఆర్కిటెక్ట్తో, ఏ స్టైల్లో, ఏ మోడల్లో ఉంటాయి. ఇదిగో ఇక్కడైతే ఉంది జై శ్రీరామ్ టెంపుల్. వీళ్ళైతే వీళ్ళ జీవనాన్ని ఒక్కొక్క ఊరికి మార్చుకుంటూ ఉంటారు. ఎక్కడ అయిపోతే అక్కడ వాళ్ళ ఇండ్లు, వాళ్ళ ఊరు అన్నట్టు జీవించే వీళ్ళ జీవితాలు గొప్పవా, లేకంటే కంఫర్టబుల్గా జీవించే మన జీవితాలు గొప్పవా?